ఈ రాష్ట్రం పరువు మేము తీయలేదు, ఈ రాష్ట్రం పరువు మేము తీయలేదు, ఆడోళ్ళ పరువు అసలే తీయలేదు. మేము వచ్చి 1.5 year కూడా అయితలేదు. పదే పదే ఏమైంది ఏమైంది ఏమైంది. మేము ఫ్రీ బస్ ఇస్తే మీరు ఓర్వలేరు అవుతుంది, మేము ఇల్లు ఇస్తే ఓర్వలేరు అవుతుంది, మేము ఉద్యోగాలు ఇస్తే ఓర్వరు అవుతుంది. పదే 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 ఈ రకమైనటువంటిది. ఇవాళ మరి మీరు ఒక పథకం పెట్టిరు, అన్ని మీరు ఇచ్చిన పథకాలను మేము ఇవాళ రాజీవ్ యువ వికాసం పెడితే ఎందుకు అంత మీకు అక్కసు? ఇవాళ బడ్జెట్ లో అదే ఇంటికో ఉద్యోగం అని చెప్పారు. అదే విధంగా 100 కోట్ల బడ్జెట్ లో పోయిన బడ్జెట్ లో 2019 బడ్జెట్ లో ఏది నిరుద్యోగ భృతి ఇస్తామని కూడా బడ్జెట్ లో 100 కోట్లు కేటాయించి కూడా వాళ్ళు ఇవ్వలేదు. ఇట్లాంటి ఎన్నో ఉన్నాయి. కాబట్టి కరప్షన్ లేదా రాష్ట్రం పరువు మేము తీయలే, వాళ్ళ పార్టీ వాళ్ళు తీసిరు. అందుకని ప్రజలు అర్థం చేసుకున్నారు, ఆ రకంగా చేసిరు. కాబట్టి ఇలాంటి తప్పుడు ప్రచారం తప్పుడు మాటలతోటి సంకల్ గుద్దుకోవడం మంచిది కాదని చెప్తున్నా. ఉన్న వాస్తవాలు మాట్లాడు. అప్పులు కూడా FRBM ప్రకారం 4.5 లక్షలు పైగా తెచ్చిర్రు. మిగతా కార్పొరేషన్ లోన్స్ ఉన్నాయని మేము స్పష్టంగా చెప్తున్నాం. కార్పొరేషన్ లోన్స్ కూడా తెచ్చిర్రు, అవన్నీ కూడా బయట పెడతాం. అప్పుడు మీరు ఒప్పుకోండి. మరి మీ హయాంలో 7 లక్షల కోట్ల అప్పు అయిందా కాలేదో మేము చూపిస్తాం. సీఎం గారు బరాబర్ చెప్పిండు, అప్పులకు వడ్డీలు కడుతున్నామని. అయినా కూడా అదే రకంగా మాట్లాడు. ఈ రాష్ట్రం పరువు మేము తీయలేదు, ఈ రాష్ట్రం పరువు మేము తీయలేదు, ఆడోళ్ళ పరువు అసలే తీయలేదు, మేము తీయలేదు సార్.